అని ఆత్మ విమర్శన చేసుకుని ఈ రోజున బలలో మనం ఏకీభవిందాము. అలనాడు ఆయన ఒక రొట్టెను చేతబుచ్చుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచి, ఇది నా శరీరము, దీన్ని తినినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నారు. ఆయన ఒక పాత్రను చేతబుచ్చుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ నిమిత్తమై చిందించబడుతున్న నా రక్తము, దీన్ని తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నారు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ యొక్క 9వ మాసములో ఈ జీవగల దేవుని సంఘములో నేను నమ్మి బల్లారాధనలోనికి వచ్చిన బిడ్డలందరి కొరకై నువ్వు సిద్ధపరిచినటువంటి ఈ బల్ల కొరకే స్తోత్రాలయ్యా. అయ్యా, మీ శరీరము తినగలుగుటకు నేను యోగ్యుడును కాదయ్యా. నీ రక్తము త్రాగుటకు నేను పరిశుద్ధుడును కాదయ్యా. పాపినైనా నేను పాపిగానే మిగిలిపోకుండా ఉండడం కొరకే, పాపిని పరిశుద్ధునిగా చేయడానికి కలువరి సిలువలో మీరు చిందించిన రక్తమును ద్రాక్షారసముగాను, కలువరి సిలువ గాయాలలో ప్రభు నలిగిపోయిన మీ శరీరమును రొట్టిగాను మాకు ఇచ్చుచున్న తండ్రి, నీకు స్తోత్రములు. ఇదిగో నాయనా, నీ పనివారిగా నీ సేవకులుగా రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇది రొట్టె కాదయ్యా, మీ శరీరమయ్యా. ఇది ద్రాక్షారసము కాదయ్యా, నమ్మిన వారికి, విశ్వసించిన వారికి ఇది మీ రక్తము తండ్రి. మీ రక్తమును త్రాగువాడే, మీ శరీరమును తినువాడే నిత్య జీవరాజ్యమునకు వారసుడు కాగలుగుతాడన్నారు. గనుక అయోగ్యులుగా ఉన్న మమ్మల్ని యోగ్యులుగా చేసి ఈ బల్లకు సమీపముగా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. బల్ల తీసుకుని చుండగా ఆత్మ విమర్శన చేసుకుని, ఒప్పుకోవలసిన పాపములుంటే ఒప్పుకొని, అయ్యా ప్రభు క్షమాపణ అందవలసిన వాటి ఉంటే క్షమాపణను ఉంది. మేము నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిత్య జీవరాధ్యానికి వారసులుగా ఈ విందు ద్వారా రాకడ మేఘమెక్కి 7 ఏండ్ల విందులో మీతో ఉండగలిగిన కృప ఈ విందు ద్వారా కలుగు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బాప్తిసం పొందిన వారందరూ కూడా వరుస క్రమంలో వచ్చి ప్రభు యొక్క శరీర రక్తాలు మీరు తీసుకుని ప్రార్థనలో ఉండండి. వెలకట్టలేని పరిశుద్ధ రక్తం నా కొరకై చిందించినావా. వెలకట్టలేని పరిశుద్ధ రక్తం నా కొరకై చిందించినావా. వెలకట్టలేని పరిశుద్ధ రక్తం నా కొరకై చిందించినావా. వెలకట్టలేని పరిశుద్ధ రక్తం
కొరకై చిందించినావా నీ మంద యొక్క శ్రేయస్సు కోసం నిర్మించినావు రక్షణ కార్యం నీ మంద యొక్క శ్రేయస్సు కోసం జరిగించినావు రక్షణ కార్యం నీ సుందర రూపం మాకిచ్చు నిమిత్తం నీ సుందర రూపం మాకిచ్చు నిమిత్తం కోల్పోయినావు నీ సొగసు సమస్తం కోల్పోయినావు నీ సొగసు సమస్తం వెలకట్టలేని పరిశుద్ధ రక్తం మా కొరకై చిందించినావా వెలకట్టలేని పరిశుద్ధ రక్తం మా కొరకై చిందించినావా నిలబెట్టగోరి సహవాస బంధం సిలువలో తలదించినావా నిలబెట్టగోరి సహవాస బంధం సిలువలో తలదించినావా వెలకట్టలేని పరిశుద్ధ రక్తం మా దేవుడు మనకిచ్చినటువంటి ప్రభు యొక్క శరీర రక్తముల గురించి ప్రార్థన చేసుకుని బల్లలో ఏకీభవిందాము. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడగు మా దేవ, మీరు మా చేతిలో ఉంచిన మీ పరిశుద్ధమైన శరీరమును బట్టి, మీ పరిశుద్ధమైన రక్తమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ విందులోనికి మేము రాకపోతే పాపులుగానే మిగిలిపోదుమయ్యా, శిక్షకు పాత్రులమయ్యదు అయ్యా, అగ్ని ఆరని పురుగు చావని చోటుకు వెళ్ళిపోదుమేమో తండ్రి. కానీ ఈ విందులోనికి యోగ్యులుగా మమ్మల్ని నడిపించిన దేవా, మేము ప్రభా నమ్మి బాప్తిస్సు పొందడానికి కృపనిచ్చిన దేవా, మా చేతుల్లో మీరుంచినటువంటి మీ పరిశుద్ధ శరీరమును బట్టి, మీ పరిశుద్ధ రక్తమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ విందు ద్వారా ప్రతి బిడ్డను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నిత్య జీవరాధ్యానికి వారసులుగా రాకడ మేఘమెక్కగలిగిన కృపాభాగ్యము ఈ బల్లారాధన ద్వారా మా అందరికి కలుగు చేయమని. ఎంతమంది బిడ్డలు బాప్తిస్సు లేక, మారు మనసు లేక ఈ బల్లలోనికి రాకుండా దూరముగా ఉండిపోయారో వారు కూడా రాని దినములో ప్రభువా ఈ విందు ద్వారా నిత్య జీవరాధ్యానికి వారసులై కృప దయచేయండి. ఈరోజు నీ సంఘము ద్వారా ఒక బిడ్డ బాప్తిస్సు పొందడానికి మీరు చూపించిన మహాకృప కొరకే స్తోత్రాలు. ప్రతి నెలలో అనేక మందిని రక్షణలోకి నడిపిస్తున్న మా తండ్రి, ఈ జీవంగల దేవుని సంఘము ద్వారా ఎన్నో వందల వేల ఆత్మలను రక్షిస్తున్న మహాదేవా మీకు స్తోత్రాలు. ఈ పని రాకడ పర్యంతం కొనసాగుటకు మీ ఆత్మ సహాయము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుని మీకు ఇవ్వబడిన ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకోండి.